తీసుకెళ్దాం, ప్రార్థన చేయించుకుందాం అని అంటే, తీసుకెళ్తావా అంటే తీసుకెళ్తానన్నాడంట. అంటే ఆమె పొదేశం చూసి ఆ రాత్రంతా చాలా ఇబ్బంది పెట్టిందంట. నువ్వెవడవరా అన్నదంట అలా ఆయనని. అబ్బో ఇదేదో లాగుంది, మంత్రం వేపిద్దాం అనుకున్నాడంట పోటుగాడు. మంత్రం వేపిస్తా తీసుకెళ్దాం అనుకున్నాడంట. సరే తీసుకెళ్తాంటే మరి పాస్టర్ దగ్గరకని తీసుకుని వచ్చాడు. నన్ను చూసి ఇంకా ఆమె గిజ 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 వణికిపోతుంది. ఆమెను రావద్దని చెప్పండి, నన్ను ఆమెను రావద్దని చెప్పండి అనేసి వెనక్కి వెళ్ళిపోతుంటే పాస్టర్ అయ్యా అలా ఆయన పట్టుకున్నారు. అప్పుడు ఆ పిల్ల ఎట్లా చేసేది? ఏం పేరు అమ్మాయి పేరు? సుమలత. బాబులాగా వెళ్ళిపోయేది. నువ్వు రాకు, నువ్వు నా దగ్గరకు రాకు అని నన్ను అంటా ఉంది. అలాగే ఈ అమ్మాయి కూడా మొన్న అంటుంటే ఆ పిల్ల గుర్తొచ్చింది నాకు. అయితే తలుపేసేసి గట్టిగా పట్టుకుంటే ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, దేవుడు కృపను బట్టి మరి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ అన్నవాడు సాతాను గాడు ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు చేతులు పట్టుకున్నా వదిలిపెట్టాను బాబు, వదిలేండి, ఆడు వెళ్ళిపోయాడు అనేసి మళ్ళీ లేపి చేస్తే గుండెల్లో నొప్పి వస్తుందమ్మా అన్నాడు. అహో ఇంకా ఉన్నాడు ఈడని మళ్ళీ చేశాను. మళ్ళీ చేస్తే ఆ గుండెల్లో నొప్పి కూడా ఆ బిడ్డని అంటే వాడు తీసుకొస్తాడు. గుండెల్లో నొప్పి కూడా పోయింది. పాపం ఇట్లా ఇడిచేసేసి వాడు అంట ఒళ్ళంతా చాలా భయంకరమైన నొప్పులతో బాధపడ్డాడు ఆ బిడ్డ. మరి అపవాదుగాడు అట్లా దయ్యము అమ్మాయిని చాలా బాధ పెట్టాడు. దేవుడు ఆ కృపగల దేవుడు ఆ బిడ్డని మరి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎవరు కార్యాలు చేస్తున్నాడు? దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టారు బాబు? యేసయ్య వెళ్ళగొట్టాడు. ఉన్నాడా మరి దేవుడు? కావాలా వద్దా? దేవుడు కావాలంటే ఏం చేయాలి? మందిరానికి రావాలి. మందిరానికి వస్తూ కూడా ఏం చేయాలి? మందిరానికి రావాలి. అది ఫస్ట్ పాయింట్. మందిరానికి వచ్చి వాడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? ముందు మన జీవితము ఎలా ఉండాలి? దావస్ నువ్వు చెప్పు, ఎలా ఉండాలి? ఏంటి మారు మనసు అంటే? ఉదాహరణకి నువ్వు తాగుతున్నావు, చర్చికి వస్తున్నావు, తాగుతున్నావు, చర్చికి వస్తున్నావు. దేవుడు వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని ఏం చేయాలో తెలుసా? నువ్వు వదిలిపెట్టేయాలి. దేన్ని? తాగుడిని వదిలిపెట్టేయాలి. ఇక తాగనిక నేను వేసే దగ్గరికి వెళ్తున్నా, నేను మారు మనసు పొందుకుంటా, బాప్తీసం తీసుకుంటా, రక్షణ పొందుకుంటా. అప్పుడు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని. ఎప్పుడైతే తాగుడు, చెడు మాటలు తిట్టడం, అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, భార్యను తిట్టడం, భార్యను కొట్టడం, నీ ఒక్కటే చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను నేను. భార్యను తిట్టడం, భార్యను కొట్టడం, ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేని పాపం. ఓకేనా బ్రదరు? కాబట్టి అవి చేయకూడదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా విను. నీకు ఒక స్టోరీ లాగానే చెప్తాను, వాక్యం లాగా చెప్పను. ఇప్పుడు నేను చూడండి, నేను వాక్యంలోకి వెళ్తూ నేను చెప్తాను, అర్థమవుతుంది వాళ్ళకి. మొదటి సమయాలకు రాసిన మొదటి సమయాలు పేజీ నెంబరు 245 పేజీ నెంబరు. మొదటి సమయాలు 25వ అధ్యాయం 3వ వచనం చదవండి. జాగ్రత్తగా విను బాబు నేను చెప్పేది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపశ్రీ అయి ఉండేను. అయితే శరీరం బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండేది. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రె బొచ్చి కత్తెరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని
తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడుగుడి. చాలండి, తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నాకు అర్థమయ్యేలాగా మాట్లాడు ప్రభువా. నాకు అర్థం కావాలి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా పద్ధతి మారాలి అని మనం ప్రభుని అడిగే వారంగా ఉందాం. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాలి, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాలి, ప్రతి ఒక్కరి మనసులు మారాలి, ప్రతి ఒక్కరి మనసులు మారాలి. దయచేసి ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు. కూర్చుని దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. దయగల తండ్రి, ప్రేమ గల యేసయ్య, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మీ స్తోత్రం. ఆయన మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం ఇచ్చారు, సమయం ఇచ్చారు, మీకు స్తోత్రములు ప్రభా. నా దేవా, నా తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, అమూలమైన సమయానికి వచ్చాం ప్రభా, అమూలమైన సమయం. అయ్యా, వాక్యము మా జీవితాన్ని మారుస్తుంది, మా జీవితాన్ని నాయన అయ్యా బ్రతికిస్తుంది. అయ్యా, మీ స్తోత్రములు ప్రభా, మమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇటే చూడాలి. దయచేసి అటు ఇటు చూడటం, బయటికి వెళ్ళటం, లోపలికి రావటం ఇవన్నీ చేయొద్దు. దయచేసి 1 గంట సేపు మీరు ఇటే చూడాలి. మీరు జాగ్రత్తగా చూసి వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనము ఇప్పుడు ఏం చదువుకున్నాం? 2 భార్య భర్తలు ఉన్నారు. భర్త పేరు కూర్చోరా, భాష పట్టేసి కూర్చో. ఏ పేరు అంటండి? లాబాలు. నాబాలు, నాబాలు కదా. నాబాలు భర్త పేరు. భార్య పేరు అబిగయలు. 2 భార్య భర్తలు. అయితే భార్య భర్తలు ఉండగా ఏమైందంటే, భార్య ఏమో సుబుద్ధి కలిగిన స్త్రీ, అంటే మంచి బుద్ధి, మంచి అమ్మాయి, మంచి స్త్రీ, మంచి భార్య. ఓకేనా? భర్త దుర్మార్గుడు. అంటే దుర్మార్గుడు అంటే ఎవరిని లెక్క చేయడు, ఎవరి మాట వినడు, దేవుడు అంటే భయం లేదు. అర్థమవుతుందా బాబు? దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. గర్విష్ఠుడు, అహంకారం ఉంది. ఎవరి మాట వినకుండా అతని మాట ఎవరైనా వినాలి, అతను చెప్పిందే చెయ్యాలి. మూర్ఖుడు అన్నమాట, దుర్మార్గుడు అన్నమాట అతను. అయినా భార్య ఆమెకున్న గుణగణాలను బట్టి, ఆమెకున్న మంచి మనసును బట్టి భర్తను కూడా ఏమీ అనదు. అతను అలా ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఎప్పుడు తిట్టడం కానీ గొడవ పడటం కూడా చెయ్యలేదు. ఎవరు? అబిగయలు భార్య, ఏమీ అనదు. ఇతను ఆస్తిపరుడు. ఎవరు? ఎవరు బాబు? ఆస్తిపరుడు. గొర్రె బొచ్చు కత్తిరిస్తాడు. చాలా రేట్, అది చాలా కాస్ట్లీ ఉంటుంది. అది అడవిలో గొర్రెలు ఉంటాయి వాళ్ళకి. గొర్రె బొచ్చులు కత్తిరిస్తూ వ్యాపారం చేసే వ్యక్తి అతను. అయితే దావీదు వీళ్ళకి కొంచెం బంధువులు లాంటి వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు అడవిలో ఉన్నారు, పనోడు ఇతను అని. ఇతని దగ్గరికి దావీదు ఏం చేస్తాడు? పని వారిని పంపిస్తాడు. మన బంధువులు వచ్చారు, మరి వాళ్ళు ఎట్లా ఉన్నారో కొద్దిగా అడిగిరండి, తిన్నారా లేదా, ఎట్లా మేపుతున్నారు, వాళ్ళ మంచి చెడ్డ కనుక్కోమని పంపించాడు. ఇప్పుడు నువ్వు కొత్త హైదరాబాద్కి, ఒక 10 మంది పనోళ్ళు ఉన్నారు, నువ్వు మేస్త్రివి, అడవిలో పని చేసుకుంటున్నారు. మీ బంధువు ఏం చేస్తాడు? హైదరాబాద్లో ఉన్న బంధువు ఏం చేశాడంటే, అయ్యో నీ పేరేం పేరు? యంగయ్య. యంగయ్య వచ్చాడు, మరి హైదరాబాద్ పనికి వచ్చాడు. పాపం కొత్త హైదరాబాద్కి, అసలు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళ పని వాళ్ళ ఎట్లా చేసుకుంటున్నారో వెళ్ళి చూడమని మీ బంధువు ఒకడు పంపించాడు నీ దగ్గరికి. ఓకేనా?
పంపించాడు చూసి రమ్మని. నువ్వు నీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ పని చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కృష్ణ ప్రశ్నలు అడిగాడు. అంటే బాబు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా మీకు అని అన్నీ అడిగాడు. అడిగినప్పుడు ఇప్పుడు నువ్వేమనాలి, నువ్వేమంటావు చెప్పు? బాగున్నాం మేము, మంచిగా తింటున్నాము ఉంటున్నాం బాగున్నాము. అయ్యో నా బంధువు చూడు నన్ను ప్రేమించి వచ్చి నా మంచి చెడ్డలు అడుగుతున్నాడు, నేను తిన్నానా లేదో అడుగుతున్నాడు అని సంతోషిస్తావా తిడతావా? అసలు నువ్వు ఎట్లా ఉన్నావు, సంతోషిస్తావా? ఈడేంటి నాకు చెప్పేది అంటావా అనవా? ఎట్లా అంటావు? ఆయన వచ్చి అడిగాడని సంతోషిస్తావు. నువ్వేంటిరా మా చెప్పేది, నువ్వేంటిరా అడిగేది అని అనవా? అనవు కదా. నువ్వు అనవని నువ్వు చెప్తున్నావు. కానీ ఈ వ్యక్తి ఎవరితను? దుర్మార్గుడైన భర్త ఏమంటున్నాడో తెలుసా? ఆ దావీదెవడు? ఎందుకు? మంచి చెడ్డ అడిగినందుకు. మంచి చెడ్డ అడిగినందుకు, నీ బాగుబాబులు అడిగినందుకు పైగా ఏం చేస్తున్నాడంట? తిడుతున్నాడు. ఆ దావీదెవడు? నాకు చెప్పటానికి అంతటి వాడు, నా పనులకి చెప్తాడా అడుగుతాడా అని చాలా కోప్పడ్డాడు. తిట్టాడు వాళ్ళని. తిడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎవరు? మీ పనులు. మీ పనులు వెళ్ళి ఏం చేశారంటే తెలుసా? భార్య దగ్గరికి వెళ్ళారు. భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా ఇదిగో మన యజమానుడు మరి దావీదు మనుషులు వచ్చి కృష్ణ ప్రశ్నలు అడిగితే, మంచి చెడ్డలు అడిగితే వాళ్ళని తిట్టి పంపించాడయ్యా, పంపించాడమ్మా అని చెప్పాడు. ఎవరు? ఈ దుర్మార్గుడు. ఎవరు? ఎవరు? ఎవరైనా భర్త తిట్టి పంపించాడు. మరి ఆయనకి కోపం వచ్చింది. ఎవరికి? దావీదు రాజుకి కోపం వచ్చింది. ఇంట్లో ఒక కుమారుణ్ణి నేను వెళ్ళి చంపేస్తాను అని చాలా మందిని, ఆయన దగ్గర పనులు ఉంటారు కదా, ఆ పనులు తీసుకుని కత్తులు కటారులు తీసుకుని గుర్రాలు ఎక్కి రాజు అది చేస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? దావీదు మహారాజు వస్తున్నాడు. ఎవరిని చంపేయడానికి? దుర్మార్గు కుటుంబాన్ని, అంటే కొడుకుని. దుర్మార్గుడు స్థానంలో నువ్వు ఉన్నావు అనుకో, ఓకేనా? నీ కొడుకేటి? నీ కొడుకేడయ్యా వీడు కదా, వీడిని చంపాలనుకుంటున్నాడు అనుకున్నావు. నువ్వు కాదు, నీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. అనుకుంటే భార్యకి వెళ్ళి చెప్పారు కదా వాళ్ళు. చెప్తే ఇంకో భార్య అయితే ఏం చేస్తుంది? నాకెందుకు, నా పిల్లలు నేను తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను, ఆయన్ని కొట్టుకొని చంపుకొని నాకెందుకని వెళ్ళిపోతుంది. శ్రీలారా మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? రాజు వస్తున్నాడు, ఏం చేస్తారు? మీరు అడుగుతారా? మీ భర్తను కాపాడుకుంటారా మీరు? ఏమా నువ్వైతే ఏం చేస్తావు? ఎట్లా కాపాడుకుంటావు? అంతేలే. ఇప్పుడు భర్త ఎటువంటి దుర్మార్గుడైనా తాగుబోతైనా భార్య అంత తొందరగా వదిలిపెట్టి పోదు, సహిస్తుంది, భరిస్తుంది. అయ్యో నన్ను కట్టుకున్నవాడు కదా, నాతో సంసారం చేసినోడు ఎట్లా వదిలిపెడుతుంది అనుకుంటుంది భార్య. అవును అనుకుంటారా లేదా? ఏమయ్యా అనుకుంటుందా? వదిలేసి వెళ్ళిపోతుందా? అనుకుంటుంది. భర్తని కాపాడుకోవాలని అనుకుంటుంది భార్య. మరి మీ భార్య అనుకుంటుందా? నిజం చెప్పు. మనం తిడుతున్నాను, ఏమా తిడుతున్నావా నువ్వు అతన్ని? మరి మాకు ఫోన్ చేసి చెప్తున్నాడు అది. అయితే భార్య ఏం చేసిందో తెలుసా? భర్తకి చెప్పకుండా, భర్తకి ఇట్లా రాజు వస్తున్నాడు, మన ఇంట్లో హాని చేయటానికి వస్తున్నాడు, నువ్వేం చేసి వచ్చే వెళ్ళి రాజుని తిడతావా, రాజు మనుషులు తిడతావా అని వేరే భార్య తిడతావు.
నాకు తెలుసు, ఇలా గమ్మనుంటారు. నేనైతే తిడతా. నీ మంచి చెడ్డ కోరినోడిని తిడతావా వెళ్ళి? నీకు అసలు భయం లేదు అది ఇదని నేను తిడతా. కానీ ఆమె తిట్టలేదు. గబగబా ఒక గార్డెన్ తీసుకురమ్మని పనివాడిని ఆయనకు కావాల్సిన వంటలన్నీ తయారు చేసేసుకుని వంటలు తయారు చేసుకుని ఆ పనివారితో ఈ వంటలన్నీ ఘాటు మీద పెట్టుకుని మీరు ముందెళ్ళండి నేను వస్తానని చెప్పిందాను. ఓకేనా? చెప్పి తర్వాత వీళ్ళ ముందెళ్తున్నారు. ఆమె కూడా మరి త్వరగా అప్పుడు గాడిలే, అప్పుడు కార్లు, ట్రైన్లు, బస్సులు లేవు. ఏం చేసిందంట? ఆమె కూడా ఒక వాహనం తీసుకొని ఆమె వెళ్ళింది. ఎవరిని ఎదుర్కొంటాకి వెళ్ళిందో తెలుసా? రాజుగారిని ఎదుర్కొంటాకి వెళ్ళింది. ఎందుకు? తప్పు ఎవరు చేశారు? అర్థమవుతుంది కదా నీకు? భర్త తప్పు చేశాడు. ఎవరు వెళ్తున్నారు? భార్య వెళ్తుంది. భార్య గబగబా వెళ్ళి ఆయన వస్తున్నాడు, ఈమె వెళ్తుంది. వెళ్ళేటడికి ఆయన వస్తుంటూ చూసింది. ఏం చేసిందో తెలుసా? గబగబా గాడిని దిగిపోయి సారస్కంగా పడి నమస్కారం చేసింది. అంటే ఇట్లా ఓర్లంగా పడిపోయింది. పడిపోయి ఏం చేసిందో తెలుసా? ఆయనకి ఎవరికి? రాజుగారికి నమస్కారం చేసి, అయ్యా ఆయన తప్పు నా తప్పు అనుకో. తప్పు చేసింది ఎవరు? భర్త. ఈమెమంటుంది? తప్పు అది ఆ లాభాను తప్పు చేశాడయ్యా, కానీ అది నాదనుకో, అన్ని క్షమించమని మరి అతని దగ్గర ఎంతగానో మరి బ్రతిమాలుకుంది. సాగిలో పడ్డది. చాలా బ్రతిమాలుకుంది. క్షమించండి, నన్ను క్షమించండి అని. ఎవరు? భార్య. తప్పు చేసింది ఎవరు? భర్త కదా. క్షమించమని మరి ఆమె మాట్లాడిన మాటలకి రాజుగారు చాలా చల్లారిపోయాడు. అంటే క్షమించి కనికరించాడు, ఆమెని జాలిపడ్డాడు ఆమె మీద. భర్త దుర్మార్గుడు అయినప్పటికీ కూడా భార్య వచ్చి మరి నన్ను బ్రతిమాలుతుంది, క్షమించమని అడుగుతుంది. కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఆమె తెచ్చుకుంది కదా. ఈమెను బట్టి అయినా అతన్ని క్షమిస్తాను అనుకున్నాడు. ఎవరిని బట్టి? భార్యను బట్టి. అర్థమవుతుంది అప్పుడు ఏమన్నా దేవుని బిడ్డలారా? అక్కడ మరి క్షమించమని అడిగింది. తర్వాత ఏమైంది అంటే ఇక్కడ మన కిందకు వచ్చేసేయండి. అడిగి ఏం చేసిందంట? 37 నుంచి చదవండి. ఉదయమున నాబాలునకు మత్తు దిగినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలింది. అతడు రాత్రి వల్లే విరుచుకుపోయాడు. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. అర్థమైందా? నేను ఏమైందంట తెలుసా? భార్య కాళ్ళేళ్ళ పడ్డది, నమస్కారం చేసింది, పట్టుకెళ్ళిన వంటలన్నీ ఇచ్చారు. ఆయన చల్లబడ్డాడు. ఎవరు? రాజుగారు చల్లబడ్డాడు. చంపాలనుకున్నాడు కొడుకుని. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడుకుని చంపేద్దామనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆడకూతురు వెళ్ళి కాళ్ళేళ్ళ పడ్డదో భార్య, ఆయన చాలా కనికరపడి జారిపడి ఆమె మీద వెళ్ళి నాశనం చేయలేదు. వాళ్ళని కొడుకుని చంపలేదు. ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరి గురించి వెళ్ళిపోయాడు? భార్య బ్రతిమాలుకుంది కదా. అయ్యా ఆయన తప్పుని నా తప్పుగా అనుకోండి అని బ్రతిమాలుకుంది. కాబట్టి ఆయన ఆమెను కనికరించి జాలిపడి ఆయన వెళ్ళిపోయాడు. అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాక మరి భార్య ఏం చేసింది? ఇంటికి వచ్చేసి మరి పడుకున్న భర్తకి చెప్పింది. ఏమని చెప్పింది? జరిగింది చెప్పింది. నువ్వు ఇలాగా తిట్టొచ్చావు అడుగులో, రాజుగారు చాలా కోపంతో మరి చాలా మంది బంట్రోతులు తీసుకుని కత్తులు కట్టాలు తీసుకుని వచ్చాడు.
నేను వెళ్ళి ఆయనను బ్రతిమాలేను, ఆయన మరి నా పైన కనికరపడి ఆయన వెళ్ళిపోయాడు, లేకపోతే మన బిడ్డలు చంపేస్తుండే ఆయన అని చెప్పినప్పుడు ఏమైందంటే మంచి మీద గుండె ఆగిపోయిందా? ఎవరికి? భర్తకి. ఎందుకు ఆగిపోతుందా? భయం వేస్తుందా? భయం మీద చెప్పు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపం చేసినోడికైనా భయం వేస్తుందా లేదా? వచ్చేదెవరు? రాజు. వచ్చేదెవరండి? రాజు. మన రాజు వస్తే బతుకునిస్తాడా? కుటుంబాన్ని కత్తులతో నరికేస్తాడు, చంపేస్తాడు అని గుండె ఆగిపోయింది. 10 రోజుల వరకు మంచం మీద దిగలేదు. 10వ రోజు ఏమైపోయాడో తెలుసా? దేవుడు అతనిని మొత్తేను. ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? అతన్ని మొత్తాడు. మొత్తటం అంటే ఏంటంటే చంపేశాడు. ఎవరిని? భర్తను చంపేశాడు. ఎవరి పక్షాన్ని నుండి చంపేశాడు? దావీదు పక్షాన్ని ఉన్నాడు. దావీదు అతని బిడ్డ. ఎవరి బిడ్డ? ఈ దేవుడి బిడ్డ అయి ఉన్నాడు. కాబట్టి నా బిడ్డకి ఇట్లా అవమానపరుస్తాడా ఇతను? ఈ దుర్మార్గుడు. నేనంటే భయం లేదు, భక్తి లేదు, భార్యని గౌరవించేవాడు కాదు, ఎవరితో మంచిగా ఉండేవాడు కాదు. ఇటువంటి వాడు ఇట్లా చేస్తాడా అని అతన్ని చంపేశాడు. ఎవరు నష్టపోయారు? ఇప్పుడు ఎవరు నష్టపోయారు? భార్య నష్టపోయిందా? భర్త నష్టపోయాడా? ఏం బాబు నీకేమర్థమైంది? ఎవరు నష్టపోయారు? ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? భర్త చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు? గర్వంతో అహంకారంతో ఒక రాజుగారిని తోలాడాడు, తిట్టాడు. ఆడు ఈడు అని తిట్టాడు. కాబట్టి దేవుడికి కోపం వచ్చింది, అతన్ని చంపేశాడు. అతను చచ్చిపోయాడా? భార్య చచ్చిపోయిందా? హలో, ఏమి తల్లి కూతురు మీటింగ్ పెట్టారు? అతను చచ్చిపోయాడు. నష్టపోయింది అతనే కదా పాపం. నష్టపోయింది అతనే కదా. ఇటు భార్యకి దూరం అయ్యాడు, బిడ్డలకు దూరం అయ్యాడు, మరి రక్షణ పొందుకోలేదు, మారు మనసు పొందలేదు, తాగుడు దుర్మార్గతను విడిచిపెట్టలేదు. కాబట్టి నరకానికి పోయాడా? పరలోక రాజ్యం వెళ్ళాడా? అట్లా వెళ్ళాడు. అమ్మ అట్లా చెప్తున్నా. ఎందుకు వెళ్ళాడు నరకానికి? ఎందుకు వెళ్ళాడు? చిన్న పిల్లడికి ఎట్లా అర్థమైంది? గట్టి చెప్పండి. ఒకటి అది నేర్చుకోవాలి. ఎవరంటే భయం ఉండాలి? ఎవరంటే భయం ఉండాలిరా? నిన్నే. మరి వస్తున్నావా చర్చికి నువ్వు ప్రతి వారం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలతో కూడా మాట్లాడతాడు దేవుడు. మనం అనుకుంటాం ఆ పిల్లాడికి ఏం తెలుసు అని. లేదు, యేసయ్య బాడీలో కూడా ఉంటాడు. చూసారా వాడు ఎట్లా ఇంట్రెస్ట్గా ఎందుకు చెప్తున్నాడు? చచ్చిపోయాడు. తర్వాత ఆమె మంచి మనసుకి, ఎవరామె? సుబుద్ధి కలిగిన స్త్రీ కాబట్టి, మంచి మనసున్న స్త్రీ కాబట్టి ఆమె భర్త దూరం అయిపోయిన రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. ఎవరు పెళ్లి చేసుకున్నారంట? ఎవరు పెళ్లి చేసుకున్నారండి? రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. అతను చేసిన దుర్మార్గానికి అతను చనిపోయాడు. ఓకేనా? ఇదొకటి. ఇంకో స్టోరీ చెప్తా, ఇంకో కథ చెప్తా, వినండి. 4 ఫ్రెండ్స్ ఉన్నారు. నీకున్నారా 4 ఫ్రెండ్స్? లేదా? ఎంతమంది ఉన్నారు? సరే, ఇక్కడ మీరు 4 ఉన్నారు. మిమ్మల్నే తీసుకుంటా. ఎవరు? థామస్ బ్రదర్. మీ పేరేంటారు? ఆయన. మీరే? జయరామ్ గారు. నువ్వు ఏదో పేరు అన్నావు కదా? ఎంగయ్య. రాజు. వీళ్ళు 4 ఫ్రెండ్స్, అంటే దోస్తులు. ఫ్రెండ్స్ అంటే అర్థమవుతుందా? అర్థమైందా మీకు? దోస్తులు అంటే అర్థమవుతుందా? ఏమంటే అర్థమవుతుంది మీకు?
ఫ్రెండ్స్ అంటే అర్థమవుతుంది. నీకు దోస్త్ అంటే అర్థమవుతుందా, ఫ్రెండ్స్ అంటే అర్థమవుతుందా? అర్థమైంది కదా? ఓకే, మీ నలుగురు ఫ్రెండ్స్. ఓకేనా? మీ నలుగురు ఏం చేశారంటే ఒక చోట కూర్చున్నారు. సాయంత్రము మీ నలుగురు పనికి వెళ్ళి వచ్చేసారు. పని అయిపోయింది 6 గంటలకి. 6 గంటలకు పని అయిపోయాక వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? ఒక ప్లేస్లో, మంచి ప్లేస్ చూసుకున్నారు. చెట్టు కాడో లేకపోతే ఎక్కడో మంచిగా నలుగురు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? ఫుల్ మందు కొట్టి కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. తాగితే ఫుల్ వస్తాయి కదా మాటలు. ఎట్లా వస్తాయి? వస్తాయా మాటలు? గమనుంటారా? వస్తాయా తామాసు? వస్తాయి. నువ్వు ఇప్పుడు తాగావా? అసలు తాగలేదా? నువ్వు తాగలేదు. మీరు తాగారా? తాగినప్పుడు ఎట్లా మాట్లాడతారు? ఒక మాటకి 4 మాటలు వస్తాయి. కరెక్ట్ కదా? రాజైతే తాగలేదు, ఏమని వస్తుంది కదా? తాగలేదు. మీ నలుగురు తాగారు, ఫుల్ తాగారు. తాగి కూర్చున్నారు. నలుగురు కూర్చుని అందులో ఫస్ట్ ఆ బ్రత దగ్గర నుంచి వద్దాం. ఇంకా కాదు, ఆయన జయరామ్ గారు స్టార్ట్ చేశాడంట ఇంట్లో సంగతులు చెప్పటం. ఇదిగో ఇప్పుడు నేను తాగాను కదా, తాగి ఇంటికి వెళ్తే నా భార్య మస్తు కొడుతుంది. ఏం చేస్తుందంట? ఎవరిని? జయరాముని మారుతమ్మ కుమ్మేద్దంట. ఇంట్లో పెట్టి మస్తు కుమ్మేద్దంట. ఎందుకు కుమ్మేద్ది చెప్పయ్యా? ఎందుకు కొడుతుందంట భార్య? తాగొచ్చినందుకు. ఓకేనా? తాగొచ్చినందుకు బాగా కొట్టి అన్నం కూడా పెట్టకుండా మామూలుగా హింస పెట్టదంట. అలాగా చెప్తాడు అతను. చెప్తాడు. అదే అలాగా అని నువ్వంటావంట. అరే నిన్ను నీ భార్య కొడుతుంది, నన్నైతే నా భార్య నా పిల్లలు కూడా కొడతారు అని నువ్వు చెప్పావు. ఓకేనా? నువ్వేం చెప్తున్నావు? మా భార్య కాదు, నా పిల్లలు కూడా కొడతారు, నన్ను వెళ్తే ఇది అన్నం కూడా పెట్టరు, ఇంటి బయటకు గెంటేస్తారు అని నువ్వు చెప్పావు. ఓకేనా? ఇక 3వ వ్యక్తి తామాసు కూడా అరే నా పరిస్థితి ఏమో బరే ఘోరంరా, పని కాడికి వచ్చేస్తుంది మా ఆవిడ, వచ్చేసి నేను పని చేసిన డబ్బులు తీసేసుకుంటుంది, తీసేసుకుని వెళ్ళిపోవటమే కాకుండా నన్ను ఇంట్లో కూడా రానివ్వదు, చాలా భయంకరంగా హింసిస్తుంది, తిండి పెట్టరు, పిల్లలు నన్ను రానివ్వరు, నా భార్య రానివ్వదని వీళ్ళు చెప్పుకున్నారు. మీ గోళ్ళు మీరు చెప్పుకున్నారు. నీ బాధ నువ్వు చెప్పుకున్నావు, నువ్వు ఫోన్ చేసి మాకు చెప్పుకుంటా ఉంటావు చూడు, అట్లా అన్నమాట. ఆయన చెప్పుకున్నాడు, ఈయన చెప్పుకున్నాడు. ముగ్గురు చెప్పుకున్నాక 4వ వ్యక్తి ఉన్నాడు కదా, రాజు నోరు పోయిండ్రా, ఎవరు నోటికి వచ్చినట్టు ఆడు మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన. అంటే అదేంట్రా అట్లా అంటావు, నీకేమో లేదా, నిన్నేం తిట్టడం కొట్టడం అదేం లేదా అంటే, లేదు నా భార్య నన్ను కొట్టదు కానీ తిట్టదు, చాలా మంచిది నా భార్య, ఎంత తాగిందో నన్ను ఏం చేయదని రాజు అన్నాడు. అంటే అన్నదా నిజంగా రాజు అబద్ధం ఆడుతున్నాడా? మీ ముగ్గురు చెప్పాలి. అయ్యా నువ్వు చెప్పు. ఇప్పుడు మీ భార్యను కొట్టింది తిట్టింది, నిన్ను అన్నం కూడా పెట్టలేదు. ఆయన భార్య కూడా కొట్టింది తిట్టింది, అన్నం పెట్టలేదు. ఈయనకైతే డబ్బులు కూడా పని కాడికి వెళ్ళి తెచ్చుకుంటుంది, కొడతారు, ఇంట్లోకి రానివ్వరు. మీ ముగ్గురు అలా చెప్పుకున్నారు. ఈయనేమంటాడంటే నా భార్య మంచిది, నా భార్య కొట్టదు తిట్టదు, నేనేం చెప్తా చేస్తుంది, మునిగిపోతుంది అన్నాడు రాజు. ఇది కరెక్టా? కాదు కదా? తిడుతుంది, కొడుతుంది. ఎందుకు? తాగొచ్చాడు, తర్వాత డబ్బులు ఇవ్వడు, ఇంట్లో చాలా రప్స చేస్తాడు. అవునా కదా? తాగినోడు మీరు అలా చేస్తున్నారు మీ ముగ్గురు కూడా. మరి రాజు ఎందుకు చేయడు అట్లా? చేస్తాడా చేయడా? చేస్తాడు. తాగున్నాడు, మీకు తాగురంటే అలవాటు, అలా చేస్తాడు కదా. రాజు అబద్ధం చెప్తున్నాడు కదా, అబద్ధం చెప్తున్నాడు, నిజం కాదు అది. ఓకేనా? రాజు అబద్ధం చెప్తున్నాడు, మీరు అందరూ అదే అంటారు, రాజు అబద్ధం చెప్తున్నాడు. పెళ్ళాన్ని ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడు. పెళ్ళాన్ని తప్పు బయట పెట్టట్లేదు, అంతేనా?
అవునా? మరి మంచిది అయ్యి ఉండొచ్చు కదా. ఎట్లుంటుంది? ఏ ఆడదాన్ని ఊరుకోదు, ఏ ఆడమనిషి ఊరుకోదు. మీరు చెప్పండి, ఎవరు రేపు ఆయన తాగొస్తే ఏం చేస్తావా మౌనిక? ఆమ్లెట్ వేసిస్తావా లేకపోతే తిడతావా? ఒక్కోసారి తిడతావు, ఒక్కోసారి తిట్టావు. ఇంకా ఇంకెవరున్నారు? ఎవరున్నారు? మౌనిక పర్వేలా నువ్వు? నేను ఇప్పుడు సంగతి అడగట్లే, పాత సంగతి అడుగుతున్నా. నువ్వేమను? ఆయన ఒక్కరు కొడతాడు, కొట్టడా? నేను తిట్టడా? నేను అస్సలు ఏమనడా? అన్ని విషయాల్లో ఒకే అంటాడా? హింసించడా? నేను చర్చికి వెళ్ళొద్దు అంటాడు కదా. మరి నీకు కోపం రాదా? మరేమంటావు అప్పుడు? అంటే ఏమంటాడు? ఏమన్నాడా? వెళ్ళొద్దు అంటాడు. నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అంతేనా? ఇంకా మీ ఆయన తాగుతాడమ్మా? తాగడు మీ ఆయన. సరే, ఇదిగో ఈ మెత్త ఏమన్నదంట, రాజు భార్య ఏమన్నదని రాజు అంటున్నాడు. అది తప్పు అంటావు నువ్వు. అబద్ధం ఆడుతున్నాడు రాజు. అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధమేనా? అయితే రాజు గురించి మీకు తెలుసు, ఎందుకంటే మీరు నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి రాజు ఏంటో మీకు తెలుసు కదా. ఫుల్ తాగుతారు, మీరు రోజు తాగుతారు. కానీ భార్యగా ఏమన్నదని చెప్పడం రాజు అబద్ధం ఆడుతున్నాడు కదా. అలాగా రాజు అన్నాడు, ఏమని? నా భార్య ఏమన్నదో, నేను ఎంత తాగొచ్చినా గడగడ వణుకుతుంది, లెగుస్తుంది, నేనేం చేయమంటే అది చేస్తుంది అన్నాడు. అంటే వీళ్ళు నమ్మలేదు. వీళ్ళ ముగ్గురు, మీ ముగ్గురు ఏం చేయలేదు? నమ్మలేదు. రాజు ఏమన్నాడంటే, సరే మీరు నమ్మట్లేదు కదా, మా ఇంటికి అందరూ రండి, మీ కళ్ళతో మీరు చూడండి, ఈ నైట్ మా ఇంట్లో ఉండండి, మీరు ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, నేను చెప్పింది చేస్తుందా లేకపోతే మీ భార్యలాగా కొడుతుందా నా భార్య, రండి అనేసి రాజు అన్నాడు. సరేనా వెళ్దామని మీ ముగ్గురు అనుకున్నారు. ఎవరు ముగ్గురు? మీ ముగ్గురు అనుకున్నారు. అబద్ధం చెప్తున్నాడు, మరి నిజం అంటున్నాడు, అసలు ఏంటో తెలుసుకుందాం నడవండి అని ముగ్గురు కూడా కలిసి రాజు, మీ నలుగురు ఎక్కడికి వెళ్ళారు? రాజు వాడి ఇంటికి వెళ్ళారు. ఆమె గుమ్మం దగ్గర కూర్చుని ఎదురు చూస్తుంది. ఎవరు? రాజు భార్య. మీ భార్యలు ఎదురు చూస్తారా మీ గురించి? మీరే మర్చిపోండి, మీరు ఒక నలుగురు తాగుబోతులు, మంచి ఫ్రెండ్స్, మీ భార్యలు ఎదురు చూస్తారా? కట్టె పట్టుకొని చూస్తుంటారా కొడతాకి? గొడవ పడతాకే వాళ్ళు రెడీగా ఉన్నారు. నీ భార్య, నీ భార్య, నీ భార్య. ఓకేనా అయ్యా? ఆమెకంటే ముందు నువ్వే పట్టుకుంటావా? నువ్వే కొట్టేస్తావా? మీ శరీరం మీద నువ్వు కొట్టుకున్నారా? ఇప్పుడు మా భార్య తెలుస్తుందని ముందు మా భార్యనే ముందు నేను తిట్టుకోండి అమ్మా. అది ఇంకేం తెలుస్తుంది? అట్లా చేస్తావు, నువ్వేం చేస్తావు అయ్యా? ఆయన ఉందా చెప్పాడు, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ముందే నువ్వు తిట్టేస్తావు, అది తిట్టకుండా నువ్వు ముందు తిట్టేస్తావు. నువ్వైతే నువ్వు తిట్టావు, కొడితే కొట్టించుకుంటావు, తిడితే తిట్టించేసుకుంటావు. ఇదిగో ఇది సంగతి. ఈయనది ఆమె కొడితే కొట్టించుకుంటాడు, తిడితే తిట్టించుకుంటాడు. తాగొచ్చాను కాబట్టి ఆమె కోపం వచ్చింది, అలా చేసిందని ఈయన సర్దుకుపోతాడు. మీ ముగ్గురు 3 స్టోరీలు మీకు. రాజు ఏమంటున్నాడంటే, నా భార్య నా గురించి ఎదురు చూస్తుంది అన్నాడు. మీ ముగ్గురు వెళ్ళారు. నిజంగానే మీరు నలుగురు వెళ్ళేటప్పటికి ఆమె గుమ్మంలో కూర్చుంది. గబగబా మిమ్మల్ని చూసి లేచింది. లేచి బ్రదర్ రండి, లోపలికి రండి అన్నది. ఎవరిని? మీ ముగ్గురిని. అర్థమవుతుందా? ఏమన్నది? బ్రదర్ లోపలికి రండి అని ప్రేమతో ఆహ్వానించింది లోపలికి.
భర్త కూడా ఏం చేసావు వంట అని ఆమె మీద డిమాండ్ చేశాడు. ఎవరు? రాజు. రాజు అంటే పలానా ఏదో కూర చేశాను అన్నాడు. అది కాదు ఇంకోటి వండమన్నాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? వీళ్ళ ముగ్గురికి మర్యాద ఇచ్చి వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెట్టి, మీరు కూర్చోండి బ్రదరు, నేను వెంటనే మీకు వంట చేస్తానని కూర్చోబెట్టి వాళ్ళకి ఆ రాత్రి కాడ వంట చేస్తుంది. ఓకేనా? అప్పటికే వాళ్ళకి తాగితే దిగిపోతుంది ముగ్గురికి, మీ ముగ్గురికి. ఎవరిని చూసి? రాజు భార్యను చూసి. అరే రాజు చెప్పినట్టే జరుగుతుంది ఇక్కడ. ఆమె ఒరిగిపోతుంది ఇతనికి. అసలు రాజును ఒక మాట అంటలేదు ఆమె అని వాళ్ళు మీ ముగ్గురు కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆమె చేసే పనికి. ఆమె మీద అది చేస్తున్నాడు, డిమాండ్ చేసేస్తున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, అన్నిటికీ కూడా చెప్పండి చెప్పండి, చేస్తున్నానండి, తెస్తున్నానండి అని వినయముగా భయభక్తులతో భర్త చెప్పినట్ల అన్నీ కూడా చేస్తూ ఉంది. అయితే రాత్రి భోజనం చేశారు. అందరికీ పడకలు సిద్ధపరిచింది భార్య. ఆడ ముగ్గురు కూడా పడుకున్నారు. మీ ముగ్గురు ఏం చేశారు? రాజోడి ఇంట్లోనే పడుకున్నారు. ముగ్గురికి మీరు మంచాలు వేసింది, పడుకున్నారు. భర్త కూడా ఆయనకు ఒక మంచం వేసింది, పడుకున్నారు. పడుకుని తెల్లారిపోయిన తర్వాత భార్య అనేసి మరి పొద్దుటే స్త్రీ ఏం చేస్తుంది? వాకిలి దూర్చుకుంటాకి వెళ్తారు కదా, ఆమె వాకిలి దూర్చుకుంటాకి వెళ్ళింది. మీ ముగ్గురు లేచి అర్థం కావట్లేదు మీకు. ఏంటిది అర్థం కావట్లేదే, పిచ్చెక్కుతుంది. అసలు ఏం ఆలోచించాలి? ఆమెతో మాట్లాడాలి, ఎందుకు ఇట్లా చేస్తుంది ఆమె అని. ఇంకా ఈ రాజు లెగలేదు. కుర్చీ కిటికీ పక్కనే ఇతను మంచం ఉంది. మీరేమో బయటికి వెళ్ళారు ఆమె దగ్గరికి. మీరు బయటకు లేచి బయటకు వెళ్తాడికి ఆమె తొందర పడతా, కంగారు పడతా, బ్రదరు టీ పెట్టిమంటారా మీకు అని మీరు ముగ్గురు అడుగుతున్నారు. మీరేమంటున్నారంటే, అమ్మ టీ వద్దు, ఏమొద్దు, కానీ మాకు ఒక మాట చెప్పు, నువ్వు ఎందుకు ఇంత భయపడిపోతున్నావు? రాజు నువ్వేమంటలేదు, ఏంటి సంగతి మాకు చెప్పమ్మా అని ఆమెను అడిగారు. ఏం చెప్పుండొచ్చు ఆమె చెప్పండి. ఆడ ముగ్గురు ఆమె దగ్గర నుంచి నిజం రాబట్టారు. ఎందుకు ఇట్లా చేస్తుందని అన్ని అడిగారు. ఆమె చీపులు అక్కడ పడేసి ఆడ దగ్గర నిలబడి ఏం చెప్పుండొచ్చు చెప్పండి. అన్నదా? తెలీదు. ఆమె ఏం చెప్పిందో తెలుసా వాళ్ళకి? బ్రదర్, నేనున్నంత కాలమే నా భర్తని తాగినా, కొట్టినా, హింసించినా, నేనున్నంత కాలమే కదా ఆయనను చూసుకుంటాను. నేను అర్థమవుతుందా? నేనున్నంత కాలమే కదా నేను చూసుకుంటాను. తర్వాత నేను చనిపోయినా, అతను చనిపోయినా నా దారి వేరు, అతని దారి వేరు. అంటే ఏంటి చెప్పు? ఎవరు నరకానికి పోతారు? ఎందుకు పోతాడు? తాగాడు, మారు మనసు పొందలేదు, భయం లేదు, భక్తి లేదు. కాబట్టి అతను ఎక్కడ పోతాడని అర్థమైంది ఆమెకి. ఎన్నోసార్లు చెప్పి చూసింది భార్య, ఆయన ఇక చాలు ఈ లోకంలో, ఈ జీవితం మనకి, ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా తాగుడు వదిలేసే, ఇప్పుడైనా నాతో చర్చికి రా, దేవుని వాక్యమే నిన్ను మారుస్తుంది, నువ్వు వచ్చి కూర్చో, నిన్ను ఇప్పుడు బలవంతంగా తాగుడు మానేమంటలేదు, నువ్వు వచ్చి కూర్చో, దేవుడే నిన్ను మారుస్తాడు రమ్మని ఎన్నోసార్లు అడిగింది. అతను వెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఆమె వెళ్ళేది, భర్త కోసం ప్రార్థన చేసేది. సరే, అతను ఎంతకాలం ఉంటాడో, నేను ఎంతకాలం ఉంటానో భరిస్తాను, భర్త కదా భరిస్తాను. అర్థమవుతుందా స్త్రీలారా? భరిస్తాను, అతన్ని కొట్టినా భరిస్తాను, తిట్టినా భరిస్తాను. అర్థమవుతుందా? అతను ఏం చేసినా నేను భరిస్తాను. అతను ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలం అని ఆమె చెప్పన్నది. అతను చనిపోతే
ఎలాగా నరకం తప్పదు. బ్రదరు పైకి చూడండి నా యొక్క అతను చనిపోతే అతనికి ఎలాగా నరకము తప్పదు. ఇప్పుడైనా నేను ఇక్కడైనా నా భర్తకి ఇష్టంగా జీవిస్తాను అనుకుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పట్లు పట్టండి. ప్రభుకి గట్టిగా చెప్పట్లు పట్టండి. ఏమన్నదో తెలుసా? నా భర్త చనిపోతే అతనికి నరకం తప్పదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ జీవితాంత కాలం అందులో నరకంలో అనుభవించాలి. ఆయన ఎంతైనా తాగుబోతైనా భర్తే కదా, నా దారిలోకి వస్తలేదు అతను. కాబట్టి ఇక్కడైనా ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. తాగని ఏమన్నా చేసుకోను, ఇక్కడ మాత్రం ఆయనకు మంచిగా వండి పెడతా, ఆయన్ని సంతోష పెడతా. తర్వాత నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. నాకు తెలుసు, నేను సిద్ధపడ్డాను, రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అన్న నా నిరీక్షణ నాకు ఉంది. కానీ ఈయన వెళ్ళడు అని వాళ్ళకి చెప్పండి. ఎవరు చెప్పారు? భార్య చెప్పటం. అక్కడ లేచి మంచం మీద ఉన్న భర్త విన్నాడు. వీళ్ళ ముగ్గురు విన్నారు, భర్త కూడా విన్నాడు. వాళ్ళ ముగ్గురికి ఏమైండొచ్చో చెప్పండి. చాలా చాలా భయం వేసింది వాళ్ళకి. అమ్మో, దేవుడు ఉన్నాడు రా నిజంగా. ఆమె ఎంత ధైర్యంగా చెప్తుంది. ఆమె కనీసం ఈ లోకంలోనన్నా నా భర్తను సుఖపెడతాను, చచ్చిపోయాక నరకానికి వెళ్ళిపోతాడు కదా, అక్కడికి వెళ్ళి నేను మార్చలేను కదా నా భర్తని అని చెప్తుందిరా అని వాళ్ళ ముగ్గురు కూడా పశ్చాత్తాపడ్డారు. భర్త లేచి వచ్చాడంట. లేచి బయటకు వచ్చేటడికి ఏమన్నా టీ పెట్టమంటారా అన్నాడంట భార్య. టీ ఇమ్మంటారా అంటే, నాకు టీ వద్దు ఏమొద్దు, కానీ నువ్వు ఎక్కడికో వెళ్తావు కదా ప్రతి ఆదివారం, ఎక్కడికి వెళ్తావు అన్నాడంట. చర్చికి వెళ్తానండి అన్నదంట. చర్చికి వెళ్తావా? అవునా, నేను కూడా వస్తాను అన్నాడు. గట్టిగా చెప్పగలుగుతాడు. ఎవరు వస్తామన్నారు? భర్త దుర్మార్గుడు, తాగుబోతూ భార్యను హింసించేవాడు అన్నాడు, అమ్మా నువ్వు ఆదివారం వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తాను అని. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, అతనిలో బలమైన విశ్వాసం వచ్చింది. అతనిలో బలమైన విశ్వాసం వచ్చింది. ఈమె దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత ఖచ్చితంగా చెబుతుంది. నా భార్య ఇంత ఖచ్చితంగా చెబుతుంది, నేను ఎంతో హింసిస్తున్నాను, భయంకరంగా తాగొస్తున్నాను, కొడుతున్నాను, తిడుతున్నాను, అయినా నాకు వణికిపోతుంది, భయపడిపోతుంది, నేనేం చేయమంటే అది చేస్తుంది, కనీసం మాట కూడా ఎదురు మాట్లాడదు అంటే ఆమె దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎవరికి అర్థమైందంట? భర్తకు అర్థమైంది. భర్తకు అర్థమయ్యి, ఛీ ఇది పాపపు లోకం నాకు అవసరమా, ఈ తాగుడు నాకు అవసరమా, ఈ జీవితం నాకు అవసరమా అని అతను భార్య దగ్గరకు వచ్చి, అమ్మ నేను రేపటి నుంచి నీతో కూడా చర్చికి వస్తాను అన్నాడు. అప్పుడు నరకానికి వెళ్తాడా, భార్యతో పరలోకి వెళ్తాడా? చెప్పయ్యా, ఎప్పుడు వెళ్తాడు? ఎప్పుడు వెళ్తాడు? అతను ఎలాగైతే భార్య దగ్గరకు వచ్చి నీ దేవుడు గొప్పవాడు, రక్షించేవాడు ఆయనే, నేను కూడా వస్తానని అన్నాడో, అతనిలో అప్పుడే వచ్చింది మారు మనసు, అప్పుడే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి భార్యతో చర్చికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు నరకానికి వెళ్తాడు అతను? ఏ బాబు, నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఇంకొక 5 నిమిషాలు చెప్పేస్తాను. ఈ స్టోరీ ఎందుకు నేను చెప్పాను అంటే, నేను ప్రిపేర్ అయింది ఇంకో వాక్యం. ఈ బ్రదర్ వచ్చి కూర్చున్న కానించి ప్రేరేపణ నాకు. ఈ ఆత్మ ఎలా రక్షింపబడాలి, ఈ ఆత్మ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడికి ఆరాధన చేస్తుంటే ఇలాగ నేను చెప్తే అలాగన్నా ఇతనిలో మార్పు వచ్చి చర్చకు వస్తాడని నేను ఇలా చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మెసేజ్ నేను ప్రిపేర్ అయింది
అనేది వేరు. ఇంకొకటి చెప్తాను. ఒక సహోదరి ఉంది, చర్చికి బాగా వెళ్తారు, చాలా విశ్వాసురాలు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన ఆమె భర్త కూడా దేవుడు సన్నిధికి వెళ్ళాడు. దేవుడు అంటే నమ్మకం లేదు, అసలు దేవుడు ఉన్నాడా అంటాడు. అర్థమవుతుందా? అయినా భర్తకి చెప్పింది, ప్రార్థన అయితే చేస్తుంది భర్త కోసం. ఆమె అయితే మానదు, అతను ఎంత అడ్డుకున్నా మానదు. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని ఆమె వెళ్ళిపోతుంటాను. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, విశ్వాసం ఉంది, ప్రార్థన జీవితం ఉంది. ఆమెకి దేవుడు ఏ వరం ఇచ్చాడు అంటే స్వస్థత వరం ఇచ్చాడు. ఆమె ఏ వరము అంటే ఏం చేస్తుంది? ఆమె ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆమె ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. పాలిబడి బర్రెలు పాలిస్తాయి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి ఆమె ద్వారా. అంటే ఈ అందరూ నమ్ముతున్నారు, అందరూ కూడా ఆమె స్వస్థత జరిగిస్తారని. ఆమె వెళ్తుంటే కూర్చున్నవాడు లేచి నిలబడతారు, ఆమెకి ఇచ్చే మర్యాద. అంటే ఈమె తోటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈమె దగ్గర, కాబట్టి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని అందరూ కూడా నమ్ముతారు. కానీ భర్త మాత్రం నమ్మడు. బ్రదరు, భర్త మాత్రం నమ్మడు. ఏమంటాడో తెలుసా? ఆమెని నువ్వేదో మంత్రాలు చేస్తున్నావు అంటాడు. అతను కళ్ళ ముందే ప్రార్థన చేస్తుంది, దురాత్మలు వెళ్ళిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. ఇన్ని జరుగుతుంటే కూడా నువ్వు ఏదో మంత్రం చేస్తున్నావు అంటాడు. కాదురా బొర్రో, నేను నాకు మంత్రాలు తంత్రాలు రావయ్యా, నేను ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం చేస్తున్నాడు అంటే నమ్మడు. అలాగే చేస్తాడు. ఆమె తిడుతుంటాడు, కొడుతుంటాడు, కాళ్ళతో తంతుంటాడు. ఎందుకు? ప్రార్థన చేస్తుందని. అర్థమవుతుందా? మరి కొట్టొచ్చు, తిట్టొచ్చా, తన్నొచ్చా? ఆమె ఎవరు? దేవుని బిడ్డ. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కొట్టొచ్చా, తిట్టొచ్చా? అలా చేసిన భర్తకి శాపమా కదా? ఏమండి, మీ నలుగురు ఫ్రెండ్స్ కదా, అలా చేస్తే శాపమా కాదా? శాపమే. అట్లనే చేస్తుంటాడు. మళ్ళీ అంటాడు, ఏమే ఆ మంత్రం ఏంటో నాకు చెప్పే, నేను కూడా నేర్చుకుని నేను చేస్తాను నీలాగా అంటాడంట. అది మంత్రం కాదని ఆమంటది, అది మంత్రం అంటాడు అతను. ఇట్లా వాళ్ళ జీవితం అట్లా నడిచిపోతుంది. ఈమె గొప్ప కార్యాలు చేస్తుంది. ఒకరోజు ఇతను వాళ్ళ బామ్మర్ది పొలం వెళ్ళారు. ఎవరు? ఈమె ప్రార్థన చేసి ఆమె భర్త ఉన్నాడు కదా, అతను వాళ్ళ బామ్మర్ది పొలం వెళ్ళారు. అక్కడ అతనికి భయంకరమైన ఒక విషమ జంతువు కాటేసినప్పుడు గిలగిల కొట్టుకుంటున్నాడు. అక్కడ డాక్టర్ వస్తాడా, లేదా ఎవరన్నా చేసేవాడు ఉన్నారా? ఏ పనులు లేదు. ఇతను అంటున్నాడు, ఒరేయ్ మీ అక్క ఏదో మంత్రం వేస్తుందిరా, ఇంటికి వెళ్తాం రా అంటున్నాడు. అంటే బావా, నేను అస్సలు అడుగు తీసి అడిగేయలేను, నేను చచ్చిపోతానని పెద్ద పెద్ద కేకలేసి ఏడుస్తున్నాడు అతను. ఇతనికి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి? అక్కడ ఎవరుంటారు చెప్పు? పొలాల్లో ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అయితే ఇతనికి ఏం గుర్తొచ్చిందంట? భార్య వేసే మంత్రం గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చింది? అతను ఏమంటాడు? ప్రార్థన అండు. ఏమంటాడు? మంత్రం. నువ్వేమంటావు? బాప్తిసం తీసుకుంటాను అంటావు. నీ నోటంటే వచ్చింది అది. అతను ఏమంటున్నాడు? మంత్రం అంటున్నాడు. అరే మీ అక్క మంత్రం వేస్తాను కదా, రా అక్కడ వేయించుకుంది కానీ ఆమె చేస్తే అన్నీ తగ్గుతాయి కదా, రా అంటే నేను రాలేనని పడిపోయాడు అతను. ఇక స్పృహ తగ్గిపోయాడు అతను, చచ్చిపోయేటట్టున్నాడు. అయితే వాళ్ళ భార్య ఎలాగైతే మోకాళ్ళ మీద కూర్చుంటుందో అలాగ కూర్చుని అతను అంటున్నాడంట, ప్రార్థన రాదు కదా, మరి నీకు వచ్చే ప్రార్థన రాదు. చర్చికి వస్తే వస్తుంది, దేవుడిని నమ్ముకుంటే వస్తుంది, భయం ఉంటే వస్తుంది. అర్థమవుతుందా? తాగుడు మానేస్తే వస్తుంది, బూతులు మానేస్తే వస్తుంది, అప్పుడు వస్తుంది ప్రార్థన. ఇవన్నీ లేవనుకో మనలో, ప్రార్థన రాదు. ఇతను ప్రార్థన రాదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇతనికి. అతనేం చచ్చిపోయేలాగున్నాడు. ఏమన్నాడంట తెలుసా? మోకాల మీద ఉండి, నా భార్య అయినా దేవుడా
ఏమందండి? నా భార్య అయిన దేవుడా, నాకైతే తెలీదు, ఆమె ఏదో మంత్రం వేస్తుంది, ఇదిగో వీడు చచ్చిపోయేటట్టున్నాడు, వీడిని బతికించండి, నా భార్య అయిన దేవుడా అని మోకాళ్ళ మీద ఉండి దేవుడిని పిలుస్తున్నాడు. నువ్వు పిలుస్తావా? పిలుస్తావా నువ్వు? దేని గురించి కూడా పిలవవు నువ్వు, నీ గురించి పిలుచుకోవు. ఎందుకు పిలుచుకోవు? ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు అనేది కాక బాబేషన్ తీసుకొని మనం ఎట్లా అంటే బాబేషన్ తీసుకుంటే ఎట్లున్నారా అబద్ధాలు అనేది ఒకటి రాదు, అట్లా చేస్తారు. అందుకే తీసుకోవా? అట్లా చేస్తారు కాబట్టి మానేసాయి. అబద్ధాలు ఆడకు, మరి అబద్ధాలు ఆడకయ్యా. తీసుకున్న వాళ్ళు ఆడుతారు. ఎవరు ఆడుతున్నారు? తీసుకున్న వాళ్ళు అబద్ధాలు ఒక భూతి అనేది రాకూడదు కదా. ఎవరికి వచ్చినాయి? మీ భార్యకి వచ్చినాయా? వస్తాయి. ఏమమ్మా? ఆయన మాట్లాడే మాటలు మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. చూసావా ఈ రోజున దేవుడిని అవమానిస్తున్నాడు అతను, అంటే నిన్ను బట్టి అవమానిస్తున్నాడు. మరి స్త్రీలుగా మనం సరిగ్గా ఉంటే, ఇప్పుడు నాకు స్టోరీ చెప్పాను, రాజు భార్య ఎలా ఉంది, ఎలా ఉంది ఆ పాత్రలో భార్య ఎలా ఉంది? తాగొచ్చాడు, కొడతాడు, తిడతాడు, హింసిస్తాడు, అయినా భర్తను ఒక మాట అనలేదు ఆమె. భయపడ్డది. ఎందుకో తెలుసా? కొంతకాలమే, తర్వాత నా భర్త నరకానికి పోతాడు, అప్పుడు వరకన్నా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదని అని మౌనంగా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. నీకు విశ్వాసం లేదా? నువ్వు మారినప్పుడు నీ భర్త ఎందుకు మారడు? నువ్వు ప్రార్థన చెయ్యి, చర్చిలో చెయ్యి, ఇంట్లో చెయ్యి, అడుగు దేవుణ్ణి, మారుస్తాడు అతన్ని. తీసుకురా చర్చికి, అతన్ని తిట్టకుండా ఏమనకుండా చర్చికి తీసుకురా. ఇవాళ వచ్చాడు, అలాగే తీసుకురా ప్రతి ఆదివారం, అతనే మారుతాడు. నువ్వు పాపం, నువ్వు బూతులు తిట్టావు అంటే నువ్వు నరకానికి పోతావు. కానీ నువ్వు అనుకుంటావేమో నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను దేవుని దగ్గరికి వెళ్తానని. వెళ్ళటానికి వీలు లేదు, వెళ్ళవు. నువ్వు బూతులు తిట్టినా వెళ్ళవు, అతని మీద కోపడ్డాను వెళ్ళవు, అబద్ధాలు ఆడినా వెళ్ళవు. అర్థమవుతుందా? మారు మనసు కావాలి, బాప్టిజం కాదు, మారు మనసు కావాలి. మనిషికి మారాలి, నీ జీవితం మారాలి, బ్రతుకు మారాలి, నీ పద్ధతి మారాలి, నీ చూపు మారాలి, నీ నడవడిన మారాలి, ప్రవర్తన మారాలి, మాట తీరు మారాలి. అప్పుడే ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? ఏదో నేను ఇంట్లో మునిగేశాడు, బాప్టిజం తీసుకున్నా వెళ్ళిపోతాను కాదు. భరించు, సహించు. ఎందుకు? భర్త కాబట్టి. ఇప్పుడు ఇందాక చెప్పిన స్టోరీలో ఆమె భార్య ఎలా ఉంది? భరించిందా లేదా? నువ్వు కూడా భరించు. ఇప్పుడు అన్నాడా లేదా? మీరు చెప్తున్నారమ్మా, మన భార్య బూతులు తిడుతుంది, అబద్ధాలు ఆడుతుంది కదా, నేను ఎట్లా అడుగుతాను అంటున్నాడు. నిజమే కదా? అతను దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు, నా దగ్గర కూడా లేదు. తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ఏడవాలి. ప్రభువా, నా భర్త తాగుబోతు, ఇసుకిస్తున్నాడు, హింసిస్తున్నాడు, శోధిస్తున్నాడు, నన్ను అతన్ని మార్చు ప్రభువా అని అడగాలి. కానీ నీ నోట ఉంటే వేరే మాటలు రావటానికి వీల్లేదు. ప్రతి సహోదరి, ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారా లేదా తిడుతున్నారా? ఎలా ఉన్నాయి నీ హృదయాలు? ఆ అమ్మాయి ఒక్కతే కాదు, మనందరికీ వర్తిస్తున్నది ఈ మాట, మనందరికీ వర్తిస్తుందమ్మా. స్త్రీలు కానీ పురుషులు కానీ చేయొద్దమ్మా. రేపు ఎప్పుడు కూడా ఇంకోసారి అతను ఫోన్ చేసి మాకు చెప్పొద్దు అన్నమాట. నువ్వు రేపు ప్రతి వారం నా చర్చ, ఓకేనా? నువ్వు తాగొద్దు, మానేసేది, ఓకేనా? ఆ అమ్మాయి నిన్ను తిట్టదు, అబద్ధాలు ఆడు, మంచిగా ఉండండి చక్కగా. ఇదిగో నా 2 పిల్లలతో ప్రతి ఆదివారం రా. ఒక రోజు నువ్వు బాప్టిజం తీసుకునే స్థితికి వచ్చేస్తావు. అర్థమవుతుంది? అమ్మ నేను తాగుడు మానేసాను, నా భార్యను తిట్టట్లేదు, కొట్టట్లేదు, మా ఇద్దరం బాగున్నాం, నాకు దేవుడు కావాలి అని నువ్వు చెప్పే స్థితికి
దేవుడు తీసుకొస్తాడు. సహోదరుడి గురించి చెప్పాను కదా, అడుగుతున్నాడంట, నా భార్య దేవుడా ఇదిగో వీడిని బతికిచ్చు, నా భార్య దేవుడా ఇతను బతికిచ్చు అని అడుగుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, అతన్ని ముట్టాడంట. ఎవరిని? అలా బామ్మర్తిని బాగు చేశాడు. అతను నిద్దట్లోకి వెళ్ళిపోయాడు. నిద్దట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడంట. వీడు ఇప్పుడు దాకా ఏడిశాడు, ఏమైపోయాడు, ఒకవేళ చచ్చిపోయాడా ఏంటని అతనికి భయం వేసి కళ్ళు తెరిచి చూసేటానికి చక్కగా ఏంటిది ఆ విషయం అన్నది ఒంట్లో లేదు, ఆ బాధ అన్నది అతనికి లేదు, ఏడవటం కూడా లేదు. మానేసి నిద్రపోతున్నాడు. నిద్రపోయాడు. తర్వాత లేపితే లేచాడు. లేచాడు ఇతను, రే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాలంటే ఉండు బావా నేను కూడా వస్తున్నా, ఇద్దరం వెళ్దాం ఉండు బావా అంటే లేదు లేదు నేను వెంటనే నేను ఇంటికి వెళ్ళాలని ఏడుస్తున్నాడంట. ఎవరు ఏడుస్తున్నారు చెప్పు? ప్రార్థన చేస్తా చూడు, ఆమె భర్త బాగా ఏడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంట్లో భార్య ఉందంట. వెళ్ళిపోయి ఆమె కాళ్ళు పట్టేసుకున్నాడంట. కాళ్ళు పట్టేసుకుని ఏడిసి క్షమాపణ అడిగాడంట. అమ్మా నన్ను క్షమించు, నీ దేవుడిని నేను అవమానించాను, దేవుడు లేడన్నాను, నువ్వు మంత్రాలు చేస్తున్నావు అన్నాను, నిన్ను కొట్టాను తిట్టాను, చాలా హింసించానమ్మా, నీ దేవుడు గొప్ప దేవుడు. ఏమన్నాడో తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడు అని ఆమె కాళ్ళు పట్టుకుని ఏడ్చి అప్పుడే మారు మనసు పొందాడు. వెంటనే జీవితాన్ని మార్చుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. ఆమెతో పాటు ఎక్కడికి వెళ్ళాడంట? చర్చికి వెళ్ళాడు. మారాలా వద్దా? మార్పు అంటే ఇది. మారి ఆయన చర్చికి వెళ్ళాడు. ఎవరు మార్చుకున్నారు? భార్య ఆమె ప్రవర్తన బట్టి, ఆమె మాటను బట్టి, ఆమె ఆత్మీయ జీవితాన్ని బట్టి భర్తని మార్చుకుంది. రాజు భార్య పాత్రలో ఆమె కూడా ఆమె ప్రవర్తన బట్టి భర్తని మార్చుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన ప్రార్థనా జీవితము యథార్థత, సత్యము పలకటం, పోతే పోని అబద్ధం ఎందుకు ఆడతావు? ఏదో తప్పు చేసావా? భయంకరమైన తప్పైతే చేయలేదు కదా. మరి చిన్న చిన్న తప్పులకి నువ్వు అబద్ధం ఆడవలసిన పని ఏమొచ్చింది? డబ్బులు తీసావా? డబ్బులు ఇవ్వలేదా? కొడతాడేమో, తిడతాడేమో, తిట్టనే కానీ అబద్ధం ఆడకు. నిన్ను అక్కడ నమ్మట్లేదు అతను మారటానికి అవకాశం ఇవ్వట్లేదు నువ్వు. కాబట్టి అవన్నీ మానేసేయండి. స్త్రీలుగా మనము, నీకు కూడా అర్థమవుతుందా? నువ్వు కూడా దేవుడు ఈ రోజున ఏం మాట్లాడాడో అవన్నీ కూడా హృదయంలో భద్రపరచుకుందాం. ఆ విధంగా జీవిద్దాం. ఎవరి కోసం మనం బతకాలో తెలుసా? ప్రభు కోసం బ్రతకాలి. ప్రభు మందిరానికి రావాలి. మనుషులతో మనకు పని లేదు. యేసయ్యే మనకి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వచ్చే వారం నుంచి నీ భర్తని, నీ బిడ్డలను తీసుకుని నువ్వు మందిరానికి రా. నీ భర్త ఎందుకు మారడో ప్రభువే చూసుకుంటాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాడు.